కాదు, రాయలసీమకి రాగానే పంచి కట్టాలనిపించిందా? అంటే పొద్దున్నే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా, ఆ. మంచిది కదా. అండ్ అదే పాజిటివ్ ఎనర్జీతో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసాను. బేసిక్గా తిరుపతి తిరుమల అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చింది. ఆఫ్ కోర్స్. ఆ రకంగా ఇందాక వచ్చినప్పటి నుండి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కొట్టుకొచ్చేస్తుంది నాకైతే. కాదు, ఎలా ఉన్నాడు మా టేస్టీ తేజ గెటప్ లో? కంఫర్టబుల్ గానే ఉంది కదా? కాదండి, చాలా మంది చూస్తానికి బాగున్నారు అంటారే కానీ పిల్లకి సంబంధం ఎవరు చూస్తలేదండి నాకు. అదేనండి, నాకు కూడా అడుగుదాం అనుకున్నా. యాక్చువల్గా టీజర్ చూసా నేను. టీజర్ చూసిన తర్వాత అమర్దీప్ గారేమో 99 సంబంధాలు చూసావు కదరా, అమ్మాయిల్ని చూసావు, 100దైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఆ గెటప్ లో రావాల్సింది పోయి మీరు పెళ్లి గెటప్ లో వచ్చారు. ఒక్క నిమిషం, ఆయనకి పెళ్లి అయితో లేదో ఫిబ్రవరి 6 చూస్తే తెలిసిపోద్ది. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది నేనేగా తోడి పెళ్లి కొడుకుని. ఆహా, అయితే ఏంటి రాయలసీమ అంతా తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా మా రాయలసీమ అమ్మాయి ఏమైనా నచ్చడం కానీ అలాగా? ఏమండి, నాకు నచ్చుతారండి, వాళ్ళకి నేను నచ్చాలి కదా. పాయింటే. ఇదిగో అంత అందంగా ఉన్న అమర్దీపే 99 మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేస్తారు. ఆ రకంగా నన్ను ఎంతమంది చేస్తారు? సరే ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం డిసప్పాయింటింగ్ మీరు చెప్పడం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి వెళ్ళే లోపల ఎలాగోలా మీరే ఎట్లా కొట్టో మంచి చూపించు. ఏహే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటున్నా. ఓయ్ అమ్మా, ఏంటయ్యా మీరు? నన్ను కాదురా అయ్యా, నాది కూడా సేమ్ సిచ్యుయేషనే. ఈ పెళ్లి సంబంధాల టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్లే. కానీ అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు, అవునా? అవును మేడం. సో జనరల్లీ మీరు మాకు పరిచయం అయ్యిందే ఫస్ట్ మీ ఫుడ్ వ్లాగ్స్లో మాకు పరిచయం అయ్యారు. అన్ని హైదరాబాద్ రెస్టారెంట్స్లో కూర్చోవడం, తిరగడం, తినడం ఇవన్నీ చూసాం మేము. ఇప్పుడు రాయలసీమలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కదా, ఎక్కడ మీకు ఫుడ్ నచ్చింది? ఒక్కటి చెబుతా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గుడ్డు దోశ. ఆ, పొద్దున్నే రెస్టారెంట్కి వెళ్తే గుడ్డు దోశ, సాయంత్రం బయటికి వెళ్తే గుడ్డు దోశ, సాయంత్రానికి ఎర్రకారం గుడ్డు దోశ. గుడ్డు దోశ తప్పితే ఏం దొరకదా భయ్యా ఇక్కడ మీరు దగ్గర? ఎవరు పడ్డా గుడ్డు దోశ తినండి క్రేజీ అన్నారు. గుడ్డు దోశ తిన్నాము. కడప, కర్నూలు, అనంతపూర్, ఇంకా తిరుమల లడ్డుకు మించిన ఫేమస్ ఇంకేముండదు చెప్పండి. మంచిగా స్వామి గారి లడ్డును ఆరగించి మా యొక్క ట్రైలర్ని మీతో పాటు చూస్తానికి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఎలాగో మీ పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి గెటప్లో కూడా ఉన్నారు, కుదిరితే సెట్ చేసేద్దాం ఈరోజు. కుదిరితే సెట్ చేసేద్దాం అంటున్నా. అబ్బా, అంటే ఒక నిమిషం, అంటే అన్నారుగా నా ఊహ ఎంత బాగుంది. అంటే అంటే మీరు అనుకుంటున్న సెట్లు కాదు, పెళ్లి సెటప్ పెళ్లికి. అమ్మా అదేనమ్మా బాబు, నేను అంది. ఒక్కసారి మనసారా అందరు తదాస్తానన్నయ్యా బాబు, జరిగిపోద్దామా? పనిలో పని నాకు కూడా అనరా మేడం? మరి వెళ్ళే లోపల సెట్ చేద్దామన్నారు, నాకు కాలేదు మీకు కాలేదు. కాదు, కలిసి వెతుక్కుందాం అంటున్నా. అంతే అంతే, కలిసి వెతుకుదాం. కరెక్టే. ఇది దారుణమైన రిజెక్షన్, పక్కన పెట్టుకుని మొహం మీద రిజెక్ట్ చేశారు. ఓకే కూల్, ఇట్లాంటివన్నీ మన అబ్బాయిలకు మామూలే కదండి, ఏమంటారు? సరేలే కానీ వ్యాలంటైన్స్ డేకి రెడీ అయిపోయారు అందరూ. అక్కడ ఇందాక అడిగాను, అమర్దీప్ గారు సుమతి శతకం అని టైటిల్ పెట్టారు. సుమతి అనేది అమ్మాయి క్యారెక్టర్ పేరు. ఒక 100 సార్లు తిరిగితే అమ్మాయి పడుతుందా లేదా అనే కాన్సెప్ట్తో టైటిల్ పెట్టారంట. మీరు తిరుగుతున్నారు అమ్మాయిల చుట్టి అంటే ఒక్క అబ్బాయి కూడా రెస్పాండ్ అవ్వలే. ఒక్క నిమిషం, ఇక్కడ ఎందుకు చదువుతారు? ఎదురుగా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ఆయన పొరపాటును చూసి ఒక్కసారి మీ జేఎస్ఆర్ హాయ్ వేసుకోండి, ఓ వేసుకోండి సరే. ఇప్పుడు 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 అడగండి ఎంతమంది కమిటెడ్ ఉన్నారు? ఓకే చెప్పండి, ఎంతమంది కమిటెడ్? అసలు ఎవరు చెప్పరు ఇప్పుడున్న జెన్సీ టైంలో. అసలు కమిటెడ్ అని ఎందుకు చెప్తాం చెప్పండి ఎవరైనా? ఒక్క నిమిషం, మీ ప్రిన్సిపల్ సార్ కళ్ళు మూసుకుంటారు, అప్పుడు చెబుతారా? సరే సార్ కళ్ళజోడు తీస్తారు, ఇక చెప్పండి. ఇప్పుడు సార్ కళ్ళజోడు తీసేసారు, ఇప్పుడు చెప్పండి ఎంతమంది కమిటెడ్? ఒరే అబ్బాయిలు, అమ్మాయిలు చేతులు ఎప్పుతున్నారు. అరే అమ్మాయిల్ని చూసి నేర్చుకోండి అయ్యా. ఏంటి జ్యోతి గారు, అక్కడ లాస్ట్ లో ఒక 2 కాళ్ళు లేపాడు చూడండి. 2 కాళ్ళు లేపారా? చేతులతో పాటు కాళ్ళు కూడా లేపాడు. అంటే వాళ్ళకి ఎంతమంది? అంటే ఏ రేంజ్ కమిటెడ్, ప్రాణాలు అంటే నరాలు చంపేసుకుంటాడేమో ఏకంగా. యా, సో మనం టాపిక్లోకి వచ్చేస్తా. గెటప్లోకి వచ్చేసారు కాబట్టి మీకు ఎట్లాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు? మనం ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం కదా, కాబట్టి అమ్మాయి ఎలా ఉంటే నాకు ఓకే, ఇలా ఉంటే ఇష్టం అనేది ఏంటి? అబ్బాయిలకు ఉండేది ఏకైక రిక్వైర్మెంట్ అమ్మాయి అయితే చాలండి. మరీ దిగజారిపోయారండి అబ్బాయిలు. ఒక కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఇలా కావాలి, మాకు అలా కావాలి,
కాలేజ్ అయిపోయినాక అసలు ఉంటే చాలే ఏదో ఒకటి అట్లా ఏదో కాలేజీలో ఒకట్లే, ఉన్నారు ఏదో ఒకట్లే కాలేజీలో ఉన్నారు ఆలోచించుకోండి మీరే అయిపోయినాక మీది నా పరిస్థితే చెబుతున్నా ముందుగానే ఇలా ఓకేనా? కాలేజ్ అరే ఓకేనా అమ్మా ఇదిగో కమిటెడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి బాబు ఇటు సైడ్కి వచ్చారా ఆ, ఓకే ఓకే సారు కనపడకుండా ఇటు సైడ్ లాగేశారు అందరినీ ఓకే ఓకే ఒక నిమిషం చెప్పండి చెప్పండి నేను చెప్పొచ్చా మా వాళ్ళతో సరదాగా ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా అని మాట్లాడుకోవచ్చు హ్యాపీగా స్పీచ్ మీదే మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఓటు యు ఓకే తమ్ముళ్ళు ఇది కదా వైబ్ అంటే ఒక్క నిమిషం వాళ్ళని తమ్ముళ్ళు అన్నానని చెప్పి మిమ్మల్ని చెల్లెలు ఏమన్నానో బాధపడకండి నేను ఫీల్ అవుతానని కాదు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని వాళ్ళు మీరు చెల్లెళ్ళు అనకపోతే ఫీల్ అవుతారు అమ్మ అయితే నాకు ఓకే చెల్లెళ్ళు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఈ లవ్ ఈ ఎఫెక్షన్ ఎప్పటి నుంచో మా మీద ఇలాగే ఒరే 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 నాకు అర్థమైంది మీకు ఎందుకు ఆనందం వేసిందో చెల్లెళ్ళు అన్నారు అమ్మయ్య బతికిపోయినాం కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఇక్కడ మన సార్ గారు ఉన్నారు కాబట్టి సార్ గారు మీకు ఒక జస్ట్ క్వశ్చన్ మీ కాలేజీలో అమ్మాయిలకి ఎక్కువ అటెండెన్స్ ఉండదా అబ్బాయిలకి ఎక్కువ అటెండెన్స్ ఉండదా ఈ క్వశ్చనే తప్పు అమ్మాయిలకు అటెండెన్స్ ఉంటే అమ్మాయిలా? ఆటోమేటిక్ అబ్బాయిలకు ఉంటుంది ఒక్క నిమిషం ఒరే అబ్బాయిలు మీరు కాలేజీ రారా అమ్మాయిలు మీకే ఉండదు ఎక్కువ అటెండెన్స్ ఆన్ ద స్పాట్ మీతోనే చెప్పిస్తాను అబ్బాయిలకి అటెండెన్స్ ఉంటుందని రెడీయా ఓకే సార్ నేను చెబుతున్నాను సార్ ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలో అయినా అటెండెన్స్ పర్సంటేజ్ అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది తమ్ముళ్ళు ఎందుకో చెబుతాను ఎందుకంటే అందమైన అమ్మాయిలు కాలేజీలో ఉంటే చూస్తానికి కాలేజీకి వస్తారు కదా వాళ్ళు ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలకు ఉండదా అమ్మాయిలకు ఉండదా చెప్పానా వాళ్ళే మార్చేశారు ఎందుకంటే వాళ్ళు అందమైన అమ్మాయిలని చెప్పుకోవడానికి థ్యాంక్ యూ ఇదిగోండి ఇలాగే సరదాగా నవ్వుతూ మీ 4 years జర్నీని కంటిన్యూ చేయండి అయిపోగానే హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా మంచి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా అలాగే ఫిబ్రవరి 6వ తారీఖున సినిమా పేరు ఏంటండి రిలీజ్ డేట్ ఎప్పుడు మరి సార్ గారు పర్మిషన్ అడిగి ఒక హాఫ్ డే సెలవు ఏమైనా ఇప్పించుకుందామా దీనికి రెడీగా ఉంటారు ఆయన ఎందుకు ఎత్తారు సరే ఓ మీరే వెళ్తారా అలా చెప్పకండి రా ఎదురుగున్నారు సారు సరే మీ అందరి సమక్షంలో సార్ కుదిరితే ఈవినింగ్ కొంచెం ముందుగా పంపిస్తే మా వాళ్ళు మా సినిమాని చూస్తారు ఓకేనా ఒకసారి ఓకే అని చెయ్యొద్దండి అరే ఓకే అన్నారా ఆ రోజు మీ అందరికి అటెండెన్స్ అదిగో సార్ సార్ స్క్రీన్ మీద కనిపించారు ఓకే అనండి ఓకే అనండి సార్ ఓకే ఇది రికార్డ్ చేశారు రికార్డెడ్ ఆ రోజు సార్కి మార్నింగ్ చూపించి ఈవినింగ్ వెళ్ళిపోండి అందరూ నెక్స్ట్ మా సినిమాలో మా అమర్దీప్ శైలితో పాటు మీ రాయలసీమ ముద్దు బిడ్డ మా మహేష్ విట్ట అన్న కూడా ఉన్నాడు